కేవలము ప్రభువు వలన మాత్రమే తప్ప వేరే అవకాశం లేదు. మన హృదయాలు అన్ని విషయాలలో అన్ని సమయాలలో సర్వశక్తం చేసుకోవాలి. నా మనసులో ఎప్పుడు నీ మీద నేను ఆశ పెట్టుకుని బ్రతుకుతా ఉన్నాను, నా ఆశ తీర్చవా ప్రభు అని ప్రార్థన చేయాలి. సొలొమోను గారు ఎన్ని అనుభవాలు రాసుకొచ్చాడు. ఆయన వదిలేవాడు కాడు, విడిచిపెట్టేవాడుగా, తోడుగా ఉండేవాడు. తన సేవకుడు ఏమైతే బోధించాడో ఒక్కటి కూడా తప్పిపోదు. అన్నీ ఆశీర్వాదకరంగా మనకు మారుతాయి, దీవునికరంగా మనకు మారుతాయి అంటాడు ఆయన. అంతేకాదు, నేను కార్యములు జరగాలని, కార్యములను అవసరత చొప్పున ఏమేమైతే మనకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల కొరకు నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తా ఉన్నానన్నాడు 59లో. ఆయన సన్నిధిలో రేయింబగళ్ళు నేను మన అవసరాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నానన్నాడు. దేవుని సంఘం ఎప్పుడు కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థనా పరులు కష్టము కలిగినా, నష్టం కలిగినా, ప్రమాదం కలిగినా, ఏ విషయాల్లో ప్రార్థనా పరులు దేనికి భయపడరు. వాళ్ళు ప్రార్థనా పరులు అన్ని విషయాల్లో కూడా ధైర్యం కలిగి జీవించగలుగుతారు. వాళ్ళు యోబుని చూడండి, మంచి ప్రార్థనా పరుడిగా కనపడతాడు ఆయన. అతడు ప్రతిరోజు రేయి మొదటి జాములు లేచేవాడట. తెల్లవారుజామున వేకువనే లేచంట. ఆ తెల్లవారుజామున బలులు సిద్ధం చేయడానికి ఎంత సిస్టమ్ అక్కడ కావాలి. ఉదయకాలమే లేచేవాడట. అతడు రేయి మొదటి జామున లేచేవాడట. అతడు బలి అర్పించేవాడట, ప్రార్థన చేసేవాడట. తన బిడ్డల కొరకు, తన కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవాడట. అందుకే ఎంత పెద్ద ప్రమాదం ఆయన మీదకి వచ్చి పడిన అన్నాడు, సులువుగా తీసుకు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునికే మహిమ కలగాలి, మనమేం చేస్తాం అన్నాడు. అంత ఒక మాట. ఎందుకు? ఆయన ప్రార్థనాపరుడు కనుక. దావీదు కూడా అదే అన్నాడు ఆ మాట. దావీదు చెప్తా ఉన్న మాట కూడా, ఎంత ప్రమాదం వచ్చినా నాకేం భయం. 23వ కీర్తన అంతే రాసుకోవచ్చు, నాకేంటి భయం, యెహోవా నాకు కాపరికి తెలుసు నాకేం కావాలో, కాపరి పట్టుకొచ్చిస్తాడులే, నాకేంటి భయం అంటాడు ఆయన. ఎంత చక్కగా వారు వివరించుకోవచ్చు. ఆయన కుమారుడైన సొలొమోను కూడా అయ్యే మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. అతడు ప్రార్థన చేయటం ముగించిన తర్వాత మోకాళ్ళు మించి పైకి లేచి నిలబడి చేతులు పైకెత్తి ఇశ్రాయేలు ప్రజలతో అంటా ఉన్నాడంటే ఈ మాటలన్నీ కూడా ధైర్యం వచ్చేసింది. ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు సొలొమోను కూడా ఏమొచ్చింది? ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మనలో ధైర్యం ప్రార్థన చేయనుడు పిరికితనం కలిగి ఉంటాడు. చిన్న చిన్న విషయాలకి భయపడిపోతారు ప్రార్థన లేనివాళ్ళు. ప్రార్థన చేస్తే ఏ విషయానికి ఎప్పుడు ఏ సందర్భంలో భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆయన రాజయ్యుండు కూడా ఏం చేశాడంటే మోకరించాడట, మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన చేసి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళు ఉండటం మాని లేచి నిలిచిన తరువాత, ప్రార్థన అయిపోయిన తర్వాత అంట ఒక ధైర్యం కలిగిందంట సొలొమోనుకి. అప్పుడు చేతులు పైకి ఆశీర్వదిస్తా ఆ ఆశీర్వాదములో భాగముగా చెప్తా ఉన్నాడు అని. ఇదిగో ప్రజలారా, భయపడద్దు. మన సేవకుడైన మోషే మనకేమి బోధించాడో బోధించిన వాటిలో ఒకటి కూడా తప్పిపోకుండా ఆయన మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. అయితే ఆయన విడిచి వదలడు, ఆయన విడివడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన చెప్తున్న మాట, కార్యములు అవసరతల కొరకు నేను ఎల్లప్పుడూ రేయింబగలు నేను దేవుడి సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. కాబట్టి మన హృదయాలు దేవుని ఎదుట మనకు స్థిరంగా ఉంచుకోవాలి. మీ హృదయము మీ దేవుడిని యెహోవా విషయములో సర్వసిద్ధముగా ఉండునుగాక. మన హృదయాలు దేవుడి మీద ఆనుకుంటే, ఈ హృదయాలు దేవుని కొరకు సిద్ధపాటు చేసుకోగలిగితే ప్రతి చిన్న సమస్యను, పెద్ద సమస్యను సునాయాసంగా జయించడానికి కృపిస్తాడు. హృదయములో ఒక నిశ్చయత, హృదయములో ఒక బలమైన దృఢమైన విశ్వాసాన్ని సంపాదించుకోగలగాలి. ఆటోమేటిక్గా మన బ్రతుకులో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు, కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాట రేయింపగల్లో మన దేవుడిని యెహోవా సన్నిధిలో ఉండిని కాక. ఏం ప్రార్థన చేశానో, ప్రార్థన చేసిన ప్రతి విషయం దేవుని సన్నిధిలో ఉంది. ఆయన ఏమీ మర్చిపోలేదు, ఆయన ఏమి విడిచిపెట్టలేదు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, దీవించబోతా ఉన్నాడు. అదే ప్రార్థన, అదే విశ్వాసం ఆయన భక్తులమైన మన జీవితాలు కలిగి ముందుకు సాగిపోతూ ఎదురవుతున్న ప్రతి శోధనను ఎదిరించడానికి ఆత్మతో, ప్రార్థనతో, విశ్వాసంతో, మోకాళ్ళ అనుభవంతో వాటిని జయించే కృప దేవుడి రాత్రి మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సొలొమోనులాగా నేను కూడా ప్రభువా ప్రార్థన చేసే మనసు నాకు కావాలి. పరిస్థితి ఏదైనా ప్రార్థనే అన్నిటికీ ఒక పరిష్కారం. నీ ప్రార్థనే ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. నీ ప్రార్థన నీలో ఒక ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ ప్రార్థన నీకు ఆలోచన చెప్తుంది. నీవు చేసే ప్రార్థన వల్ల ధైర్యము చేకూడుతుంది. నీ మనసులో పిరికితనము నీలోంచి పోతుంది. ధైర్యం గల ఆత్మను ప్రభు నీకు దయచేస్తాడు. నా యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నన్ను బలపరచు. నాకేమి కావాలో కార్యములు అవసరతలు చెప్పున చాలా అవసరాలు ఉన్నాయి మన రాజ్యములో. వాటి అవసరాలు తీర్చబడాలని నేను దేవుని సన్నిధిలో రేయింపగలు ప్రార్థన చేస్తా ఉన్నానని సొలొమోను చెప్తాడు. ఇంటిలో చాలా అక్కర్ల అవసరాలు ఉన్నాయి, అయినా ప్రార్థన చేయాలనిపించడం లేదా? ఎన్నో కొరతలున్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి.